బూతులు తిట్టించుకున్న జగన్. ఇది ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారినటువంటి ఒక చర్చ. మరి ఏమిటి జగన్మోహన్ రెడ్డి ఎవరితోటి బూతులు తిట్టించుకున్నారు, ఏ అంశంలో వాళ్ళు మరి జగన్మోహన్ రెడ్డిని బూతులు తిట్టారు అనేటువంటి వివరాల్లోకి వెళ్తే, నిన్న నేను ఒక వీడియో చేశాను. అది జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిందే. ఏ అంశం పైన అంటే 2018 అక్టోబర్ 25వ తారీఖున విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో ఆ రోజున జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు తన పైన జరిగినటువంటి ఒక దాడి అని చెప్పి కోడికత్తి డ్రామా ఆడారో ఆ డ్రామాకు సంబంధించి, మరి అసలు ఆ డ్రామాని ఏ రకంగా ఉపయోగించుకుని దాని ద్వారా సానుభూతి పొంది ఆ సానుభూతిని ఓట్లుగా మలుచుకుని జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాడో అందరికీ తెలుసు. మరి ఈ కేసులో నిందితుడైనటువంటి జనపల్లి శ్రీనివాసరావు, ఇప్పుడు అతని ఇంటి పేరు కోడికత్తి శ్రీనుగా మారిపోయింది, కోడికత్తిగా మారిపోయింది. ఆ కోడికత్తి శ్రీను 6 ఏళ్ల పాటు జైలు జీవితాన్ని గడిపారు. మరి నిజంగా జగన్మోహన్ రెడ్డి ఈ కేసులో బాధితుడయ్యి మరి నిందితుడుగా ఉన్నటువంటి జనపల్లి శ్రీనివాసరావుకి శిక్ష పడాలి, తద్వారా తనకి న్యాయం జరగాలి అని అనుకునుంటే ఖచ్చితంగా ఈ 6 ఏళ్లలో ఆయన 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా, బాధితుడుగా ఉన్నాడు కదా ఈ కేసులో, మరి కోర్టుకి హాజరై సాక్ష్యం చెప్పాలి కదా, వాంగ్మూలాలు ఇవ్వాలి కదా. కానీ ఒక్కసారి కూడా జగన్మోహన్ రెడ్డి కోర్టుకి హాజరు కాలేదు, కోర్టు మెట్లు ఎక్కలేదు. ప్రతి సందర్భంలో ఏదో ఒక కుంటి సాకు చెప్తూ కోర్టు వాయిదాల నుంచి, ఆ విచారణ నుంచి తప్పించుకుంటూనే వచ్చారు. అలాంటి జగన్మోహన్ రెడ్డి నిన్న హఠాత్తుగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు. అది ఈ కోడికత్తి కేసు పైనే. దానిపైనే నిన్న నేను నా వీడియో చేశాను. దానిపైన ఈ రోజున సాక్షి పత్రికలో కూడా ఒక కథనాన్ని రాసుకుని వచ్చారు. ఆ కథనం ఏమిటో ఒక్కసారి చూద్దాం. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డిని ఎవరు బూతులు తిట్టారు, ఏం బూతులు తిట్టారు అనేటువంటిది ఒక చిన్న వీడియో క్లిప్ ఉంది. ఆ వీడియో క్లిప్ ప్లే చేసి మీకు చూపిస్తాను. ముందుగా సాక్షి పత్రికలో ఈ రోజున రాసినటువంటి ఆ కథనం, వచ్చినటువంటి ఆ కథనం ఏమిటో ఒక్కసారి చూడండి. ఇది జగన్పై హత్యాయత్నం కేసులో ఎన్ఐఏ దర్యాప్తు సరైన దశలో సాగలేదు అని చెప్పేసి ఈ కథనం రాసుకొచ్చారు. దీన్ని ఒక్కసారి క్లుప్తంగా చదివి వినిపిస్తా. దీని సారాంశం ఏమిటో నేను చదువుతుంటే మీకు అర్థమైపోతుంది. ఒక్కసారి చూడండి. తూతు మంత్రంగా దర్యాప్తు పూర్తి చేసింది అంటే ఎవరు? ఎన్ఐఏ వాళ్ళు తూతు మంత్రంగా ఈ దర్యాప్తును పూర్తి చేశారు. అంతే హడావిడిగా ఛార్జ్షీట్ దాఖలు చేసింది. ఎన్ఐఏ ఛార్జ్షీట్ దాఖలు చేయడం కూడా హడావిడిగా చేసేసింది అనేది వీళ్ళ ఉద్దేశం, అంటే వీళ్ళ ఆంతర్యం. దర్యాప్తులో చాలా లోపాలు ఉన్నాయి, అనేక కీలక అంశాలను వదిలేసింది, సిట్ సేకరించిన సాక్ష్యాలను పట్టించుకోలేదు, అందుకే లోతైన దర్యాప్తు కోరుతున్నాం. దీనిని తిరస్కరిస్తూ విజయవాడ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులు చెల్లవు. హైకోర్టులో జగన్ తరఫు సీనియర్ న్యాయవాది తప్పెట నిరంజన్ రెడ్డి వాదనలు. అంటే జగన్మోహన్ రెడ్డి పిటిషన్ సారాంశం ఏమిటి అనేది క్లుప్తంగా ఇక్కడ షార్ట్ ఫామ్లో ఒక 10 పాయింట్ల కింద, ఒక 5-6 పాయింట్ల కింద రాసుకొచ్చేశారు. ఇక దానికి పోతే దాని మీద మరి సాక్షి వాళ్ళు రాసిన కథనం ఏమిటి, అసలు పూర్తిగా పిటిషన్లో ఏ అంశాలు ఉన్నాయి అనేటువంటిది వీళ్ళు వివరిస్తారు కదా. వీళ్ళ తాలూకు విశ్లేషణ ఒకటి ఉంటుంది కదా, వివరణ అనేటువంటిది. అంటే వీళ్ళకు అనుకూలంగా, జగన్మోహన్ రెడ్డికే అనుకూలంగా ఉండేలాగా వీళ్ళు కథని అల్లుతారు కదా. ఆ అల్లిన కథను ఒక్కసారి చూడండి. ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విశాఖపట్నం విమానాశ్రయంలో జరిగిన హత్యాయత్నం కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ అంటే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ సరైన దశలో దర్యాప్తు చేయలేదని జగన్మోహన్ రెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది తప్పెట్ నిరంజన్ రెడ్డి సోమవారం హైకోర్టుకు నివేదించారు. ఎన్ఐఏ అనేక కీలక అంశాలను సమాధానాలు లేని ప్రశ్నలుగా మిగిల్చిందన్నారు. దర్యాప్తును తూతూ మంత్రంగా పూర్తి చేసిన ఎన్ఐఏ ఛార్జ్షీట్ను చాలా హడావిడిగా దాఖలు చేసిందని కోర్టుకు వివరించారు. జగన్పై జరిగిన హత్యాయత్నంపై మొదట దర్యాప్తు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ పలు కీలక సాక్ష్యాలను సేకరించిందని, అటు తర్వాత దర్యాప్తు చేపట్టిన ఎన్ఐఏ ఆ సాక్ష్యాలను ఏమాత్రం పట్టించుకోలేదన్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి పైన దాడి జరిగిన తర్వాత అప్పుడు ఏర్పడినటువంటి సిట్ ఏదైతే ఉంటుందో వాళ్ళు ఒక దర్యాప్తు చేసి అందులో చాలా సాక్ష్యాలను సేకరించారట. ఆ సిట్ సేకరించినటువంటి సాక్ష్యాలను ఎన్ఐఏ పట్టించుకోకుండా వాళ్ళ పందాలో వాళ్ళు దర్యాప్తు చేసుకుంటూ వెళ్ళారట. ఇక్కడ ఎన్ఐఏ అంటే అసలు దాని పరిమితులు ఎలా ఉంటాయి, ఆ ఎన్ఐఏ వాళ్ళు విచారణ చేసేటువంటి ఆ తీరు ఎలా ఉంటుంది, వాళ్ళేం రాష్ట్ర పోలీసుల్లాగా సాదాసీదాగా వాళ్ళ దర్యాప్తు ఉండదు. ఎన్ఐఏ వాళ్ళు దేశ భద్రతకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా వాళ్ళు దర్యాప్తు చేస్తూ ఉంటారు. ఉగ్రవాదులు, తీవ్రవాదులు అలాంటి చాలా క్లిష్టమైన కీలకమైనటువంటి కేసులు దర్యాప్తు చేస్తూ ఉంటారు. వాళ్ళకి కోడికత్తి డ్రామా మాత్రం వాళ్ళు ఇందులో ఏదో కుట్ర పన్నాలి,
ఈ కేసును తూతూ మంత్రంగా అలాగ విచారణ జరిపి వదిలించుకోవాలనుకున్నారంట. అందుకని సిట్టు సేకరించిన సాక్ష్యాలను వాళ్ళు పట్టించుకోలేదని వీళ్ళు అభ్యంతరం తెలుపుతా ఉన్నారు. ఇంకపోతే చూద్దాం. ఎన్ఐఏ దర్యాప్తులో చాలా లోపాలున్నాయని, అందుకే పూర్తి స్థాయిలో సమగ్ర దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందన్నారు. తనపై హత్యాయత్నం కేసులో లోతైన దర్యాప్తు జరపాలన్న తన విజ్ఞప్తిని తోసిపుచ్చుతూ విజయవాడ ఎన్ఐఏ కోర్టు 2023 జూలైలో జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ వైఎస్ జగన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై సోమవారం న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప తుది విచారణ జరిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి సందేహాల నివృత్తి కోసం తదుపరి విచారణను మే 6కి వాయిదా వేశారు. ఎంత చక్కగా, ఎంత నిస్సిగ్గుగా, ఎంత నిర్లజ్జగా రాసుకొస్తారు చూడండి. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి సందేహాల నివృత్తి కోసం తదుపరి విచారణను మే 6కి వాయిదా వేశారు. అంటే వీళ్ళు చెప్పిన వాదనలని న్యాయస్థానం కూడా బహుశా నిజమేనేమో, వీళ్ళు చెప్పే దాంట్లో నిజముందేమో, ఎన్ఐఏ సరిగ్గా విచారణ జరపలేదేమో అని చెప్పి వాళ్ళు కూడా ఆలోచనలోకి వెళ్ళారు. వాళ్ళకి కొన్ని సందేహాలు ఉన్నాయి, అందుకని ఆ సందేహాలని నివృత్తి చేసుకోవడానికి అని చెప్పి మే 6వ తారీఖుకి వాయిదా వేశారట. ఇకపోతే ఇంకా రాసుకొచ్చారు. అసలు అప్పటి కేసు గురించి వీళ్ళేం రాసుకొచ్చారు చూడండి. మారణాయుధంతో లోపలకు ఎలా వెళ్ళాడో చెప్పని ఎన్ఐఏ. అంటే వీళ్ళే ఇన్వెస్టిగేషన్ చేస్తారు కదా, వీళ్ళు ఏదైతే అనుకుంటారో ఆ పందాలో, ఆ కోణంలో, ఆ ధోరణిలోనే విచారణ జరగాలి. అక్కడ ఎన్ఐఏ దర్యాప్తు వాళ్ళు ఏ ఏ కోణాల్లో విచారణ జరపాలి అన్నది వాళ్ళ అభిప్రాయాలు కాదు, వీళ్ళకి ఎలా కావాలంటే అలాగే చేయాలి. మనము వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసు కూడా చూసాం కదా, అందులో సిబిఐ చేసిన దర్యాప్తును తప్పుపట్టారు. సిబిఐ దర్యాప్తు సరిగ్గా లేదు. సిబిఐ వాళ్ళు ఎంతకి జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉండే ఆ బ్యాచ్, ఎవరు మొత్తం ఆ రౌడీ బ్యాచ్, హంతకుల బ్యాచ్ ఎవరైతే ఉందో, అవినాష్ రెడ్డి దగ్గర నుంచి మొదలుపెట్టి వైఎస్ భాస్కర్ రెడ్డి, దస్తగిరి, సునీల్ యాదవ్, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, వీళ్ళందరూ పాత్ర ఉంది అని సిబిఐ తెలిస్తే, అబ్బెబ్బెబ్బే మీరు ఈ కోణంలో కాదు అసలు చేయాల్సింది, సునీతారెడ్డి ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆస్తి కోసం చంపారు, ఆ కోణంలో దర్యాప్తు ఎందుకు చేయలేదు అని ప్రశ్నిస్తారు. అంటే వీళ్ళకి ఏ కోణం కావాలో ఆ కోణంలోనే దర్యాప్తు జరగాలి. సహజంగా దర్యాప్తు అనేటువంటిది దర్యాప్తు సంస్థలు వాళ్ళు పూర్తి లోతుగా వాళ్ళు చేస్తారు. వాళ్ళ దర్యాప్తు అనేటువంటిది వాళ్ళ విధానంలో వాళ్ళు చేసుకెళ్తారు. అలా కాదు, వీళ్ళ కోణంలో చేయాలి. ఇక్కడ కూడా అలాగే మారణాయుధంతో లోపలికి ఎలా వెళ్ళాడో చెప్పని ఎన్ఐఏ అని చెప్పుకొచ్చారు. ఇక్కడ ఇంకా చూడండి. అంత క్రితం సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదనలు వినిపిస్తూ జగన్పై 2018 అక్టోబర్ 25వ తేదీ హత్యాయత్నం జరిగింది. ఘటనా స్థలంలోనే నిందితుడు జనపల్లి శ్రీనివాసరావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ మరుసటి రోజున శ్రీనివాసరావు ఇంటి నుంచి సిట్ అధికారులు ఎయిర్పోర్ట్లోకి ప్రవేశించేందుకు ఉపయోగించే ఏరోడ్రమ్ ఎంట్రీ పాస్ ఏఈపీను స్వాధీనం చేసుకున్నారు. దీని ప్రకారం హత్యాయత్నం జరిగిన రోజున ఎలాంటి ఎంట్రీ పాస్ లేకుండానే శ్రీనివాసరావు విమానాశ్రయంలోకి వెళ్ళాడని స్పష్టమవుతోంది. ఇంటిలో పాస్ ఉంటే ఎయిర్పోర్ట్లోకి వెళ్ళడం శ్రీనివాసరావుకి ఎలా సాధ్యమైంది? విమానాశ్రయంలో భద్రత కట్టుదిట్టంగా ఉంటుంది. లోపల ఉన్న హోటల్లోకి వెళ్ళే సిబ్బందిని సైతం క్షుణ్ణంగా తనిఖీ చేస్తారు. అలాంటిది శ్రీనివాసరావు కత్తి తీసుకుని ఎలా లోనికి వెళ్ళాడో ఎన్ఐఏ చెప్పడం లేదు. ఈ విషయంలో విమానాశ్రయ అప్పటి భద్రతా అధికారులను, సిబ్బందిని ఎన్ఐఏ విచారించలేదు. విమానాశ్రయంలో ఉన్న ఫ్యూజన్ హోటల్లో ఉద్యోగం సంపాదించేందుకు శ్రీనివాసరావు తనపై ఎలాంటి కేసులు లేవంటూ స్థానిక పోలీసుల నుంచి సర్టిఫికేట్ తీసుకున్నారు. దీనిని ఆ హోటల్ యజమాని హర్షవర్ధన్ ధృవీకరించారు. హర్షవర్ధన్ కారణంగానే శ్రీనివాసరావుకు అక్కడ ఉద్యోగం వచ్చింది. శ్రీనివాసరావు హాజరు విషయంలో బయోమెట్రిక్ యంత్రాన్ని, సీసీ కెమెరాలను ఎన్ఐఏ సరిగ్గా విశ్లేషించలేదు. వీటన్నిటి దృష్ట్యా ఈ కేసులో లోతుగా విచారణ జరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక రాష్ట్రంలో ఎన్ఐఏ కేసులను విచారించే కోర్టుల పరిధిని నిర్ణయిస్తూ కేంద్ర ప్రభుత్వం 2023 జూలై 21న నోటిఫికేషన్ ఇచ్చింది. జూలై 24న గెజిట్ నోటిఫికేషన్ జారీ అయింది. దీని ప్రకారం విశాఖపట్నం పరిధిలో చోటు చేసుకున్న ఘటనలపై విచారించే పరిధిలోని ఎన్ఐఏ కోర్టుకి మాత్రమే ఉంది తప్ప విజయవాడ ఎన్ఐఏ కోర్టుకి లేదు అని విన్నవించారు. కాగా ఎన్ఐఏ తరఫున అదనపు సాలిసిటర్ జనరల్ చల్లా ధనంజయ్ వాదనలు వినిపిస్తూ విజయవాడ కోర్టుకు విచారణ పరిధి ఉందన్నారు. జగన్ దాఖలు చేసిన ఈ వ్యాజ్యంపై 2 న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం విచారణ జరపాలే తప్ప
సింగిల్ జడ్జి విచారించడానికి వీల్లేదన్నారు. నిందితుడు శ్రీనివాసరావు తరఫున న్యాయవాది బి ఆదినారాయణరావు వాదనలు వినిపిస్తూ ఈ కేసులో శ్రీనివాసరావే బాధితుడు అన్నారు. విజయవాడ కోర్టు ఉత్తర్వులు సరైనవేనని పేర్కొంటూ జగన్ పిటిషన్ను కొట్టేయాలన్నారు అని చెప్పుకొచ్చారు. ఇక్కడ ఈ అంశంలో వీళ్ళు చెప్పుకొస్తుంది ఇంకోటి ఏమిటి అంటే, శ్రీనివాసరావు మరి ఏ రోజైతే కనుక జగన్మోహన్ రెడ్డి పైన దాడి జరిగింది అని చెప్పి ఆ డ్రామా గురించి చెప్తా ఉన్నారో, ఆ రోజు తర్వాత రోజున అంటే ఆ రోజున దాడి జరిగాక శ్రీనివాసరావుని అరెస్ట్ చేశారు. అయితే ఆ తర్వాత మరుసటి రోజున సిట్ అధికారులు వాళ్ళ విచారణలో భాగంగా శ్రీనివాసరావు ఇంటి దగ్గర నుంచి విచారణ ప్రారంభిస్తే కోడికత్తి శ్రీను ఇంట్లో అతను ఎయిర్పోర్ట్లోకి ఎంట్రీ అయ్యే ఆ పాస్ అక్కడ దొరికిందంట. అంటే పాస్ లేకుండా వచ్చాడు, ఎలా వచ్చాడు అనేటువంటిది ఇప్పుడు ఎన్ఐఏ చెప్పట్లేదు అన్నారు. మరి నిజంగా చెప్పాలి అనంటే ఆ రోజున ఎయిర్పోర్ట్లో జగన్మోహన్ రెడ్డితో పాటుగా చాలామంది దాదాపు ఒక 40-50 మంది ఎయిర్పోర్ట్లోకి వెళ్ళారు. అందరూ టికెట్ తీసుకుని వెళ్ళారా? మరి ఇవన్నీ కూడా జరగాలి ఇప్పుడు విచారణ, వాటన్నిటిపైన కూడా జరగాలి. ఎస్, ఇప్పుడు ఏదైతే కనుక ఎయిర్పోర్ట్లోకి వెళ్ళే వాళ్ళు మరి ఎయిర్పోర్ట్లోకి వెళ్ళిన శ్రీనివాసరావు పాస్ తీసుకోకుండా వెళ్ళాడు అని చెప్తా ఉన్నారు. అక్కడ మాస్ క్రౌడ్ పుల్లింగ్ ఎలా జరిగింది, జగన్మోహన్ రెడ్డి వెళ్ళేటువంటి సమయంలో అక్కడ ఉన్న పరిస్థితులు ఏమిటి, ఆ సమయంలో ఎలా వెళ్ళారు, ఎస్ ఇవన్నీ కూడా తేలాలి. కాకపోతే ఇక్కడ ఏమిటి అంటే వీళ్ళకి కావాల్సినటువంటి కోణంలో మాత్రమే దర్యాప్తు జరపాలి. అంటే వీళ్ళు లేవనెత్తేటువంటి ప్రశ్నలన్నింటినీ వీటన్నిటినీ ఎన్ఐఏ అసలు దర్యాప్తు చేయలేదు అని చెప్పి వీళ్ళే తేల్చేస్తారు. అసలు ఎన్ఐఏ ఏం దర్యాప్తు చేసింది, వాళ్ళు ఛార్జ్షీట్లో ఏం పేర్కొన్నారు, ఈ అంశాలు వీళ్ళకి పూర్తిగా తెలుసో లేదో తెలియదు. కానీ ఈ అంశాలని ఎన్ఐఏ పరిశీలించలేదు, ఈ ఎన్ఐఏ వీటిపైన విచారణ జరపలేదు. కాబట్టి ఆ దిశగా విచారణ జరపాలి అని చెప్తారు. అంటే విచారణ సంస్థలు కూడా ఎలా విచారణ జరపాలి, ఏం విచారణ చేయాలి, అంటే కేసుని ఇంకెంత సాగదీయాలి దానికోసం ఇక్కడ కోడిగుడ్డు మీద ఈకలు మొలిపించి వాటిని కూడా ఎలా వచ్చాయి చూపండి అని చెప్పేసి అలాంటి ప్రశ్నలు అన్నమాట. కోడిగుడ్డు మీద ఈకలు మొలిపించేటువంటి ప్రశ్నలు వీళ్ళు తీసుకొస్తారు. అంటే ఎన్ఐఏకి వీళ్ళకున్న తెలివితేటలు లేవు, వాళ్ళు చేసే దర్యాప్తు ఇలాగే ఉంటుంది. కాకపోతే ఈ కథనం వచ్చింది కదా, అయితే అసలు వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి మరి ఇదే కేసుకు సంబంధించి ఎన్ఐఏకి ఒక వాంగ్మూలం ఇచ్చారు. ఎందుకంటే వాళ్ళు విచారణ చేసేటప్పుడు ఏమిటి మీ మీద దాడి ఎలా జరిగింది, మీ మీద దాడి జరిగిన సమయంలో ఏ విధంగా మీకు గాయమైంది, ఏం జరిగింది మొత్తం చెప్పండి అని చెప్పేసి ఎన్ఐఏ వాళ్ళు మరి బాధితుడు కదా ఈయన దగ్గర స్టేట్మెంట్ తీసుకుంటారు కదా, ఆ స్టేట్మెంట్ తీసుకున్న సమయంలోనే జగన్మోహన్ రెడ్డిని బూతులు తిట్టారు. అది ఏమన్నారు అనేది ఎన్ఐఏ లాయర్ ఆయన మాటల్లో విందాం. ఈయన ఎన్ఐఏ లాయర్ ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి స్టేట్మెంటు ఎన్ఐఏ అధికారులకి, ఆ స్టేట్మెంట్ ఇస్తున్న సమయంలో అక్కడ ఉన్నటువంటి అధికారులు ఏమన్నారో ఒక చిన్న వీడియో క్లిప్ ఇది చూడండి. జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పారంటే, ఆ అటాక్ నాకు నెక్ మీద పెడితే నేను స్లిప్ అయ్యాను, ఆ కత్తి ఉంది కదా ఆయన గుచ్చుకుపోతే నేను గుంజితే రాలేదు, జగన్మోహన్ రెడ్డి గుంజితే రాలేదు, మరి నేను కేఎన్ఆర్ ఎవరున్నారు అతని పిఏ ఆయన హెల్ప్ తీసుకుని గుంజారన్నారు. అప్పుడే అన్నారు ఎన్ఐఏ వాళ్ళు ఫాల్స్ స్టేట్మెంట్ ఇచ్చాడని. ఫాల్స్ అప్పుడే చెప్పండి, నా ముందరే చెప్పాను వాళ్ళు చాలా జూడ్ బోలా అన్నారు. నేను ఏమంటారు చాలా ఏమంటారు శరం మహసూస్ పోతేనా హిందీ మళ్ళీ ఒకసారి విందాం చూడండి, మళ్ళీ మొదటి నుంచి. జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పారంటే, ఆ అటాక్ నాకు నెక్ మీద పెడితే నేను స్లిప్ అయ్యాను, ఆ కత్తి ఉంది కదా ఆయన గుచ్చుకుపోతే నేను గుంజితే రాలేదు, జగన్మోహన్ రెడ్డి గుంజితే రాలేదు, మరి నేను కేఎన్ఆర్ ఎవరున్నారు అతని పిఏ ఆయన హెల్ప్ తీసుకుని గుంజారన్నారు. అప్పుడే అన్నారు ఎన్ఐఏ వాళ్ళు ఫాల్స్ స్టేట్మెంట్ ఇచ్చాడని. ఫాల్స్ అప్పుడే చెప్పండి, నా ముందరే చెప్పాను వాళ్ళు చాలా జూడ్ బోలా అన్నారు. నేను ఏమంటారు చాలా ఏమంటారు శరం మహసూస్ పోతేనా. వింటున్నాం కదా, ఈయన ఎన్ఐఏ లాయర్. జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి స్టేట్మెంటు, ఆ స్టేట్మెంట్ ఇచ్చే టైంలో జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడంట, ఈ కోడికత్తి శ్రీను ఎవరైతే అతని పైన దాడి చేశాడో అతను ఆ కోడికత్తి, ఇదే ఫర్ సపోజ్ కోడికత్తి అనుకోండి, అది తీసి జగన్మోహన్ రెడ్డి గారి గొంతు మీద గుచ్చపోతే ఆయన ఇట్లా జరిగి తప్పుకొని స్లిప్ అయిపోతున్న సమయంలో ఆ కోడికత్తి ఇలా చేతికి గుచ్చుకుపోయి లోపలికి దిగిపోయిందంట. అది జగన్మోహన్ రెడ్డి ఎంత లాగుతున్నా రాలేదంట ఆ కోడికత్తి. అయితే జగన్మోహన్ రెడ్డి పిఏ కేఎన్ఆర్ అంటే కె నాగేశ్వర రెడ్డి ఉన్నాడు కదా, అతను వచ్చి బలవంతంగా పట్టి గట్టిగా లాగితే అప్పుడు ఆ కోడికత్తి వచ్చిందంట. అంటే జగన్మోహన్ రెడ్డికి నాకు తెలిసి ఆ కోడికత్తి
ఇక్కడ భుజంలోంచి దిగి ఇక్కడ వరకు వెళ్ళిపోయి ఉండాలి, చంకల్లోంచి దగ్గర దగ్గర గుండె వరకు వెళ్ళిపోయి అంత గాయమైంది, అంత లోతుకు దిగింది నా కత్తి, నేను లాగితే కూడా రాలేదు ఆ కత్తి అని చెప్పేసి అని చెప్పాడంటే జగన్మోహన్ రెడ్డి. అది వినంగానే ఎన్ఐఏ అధికారులు, ఎందుకంటే వాళ్ళు విచారించేటప్పుడు ఈయనకి ఎంత గాయమైంది, ఎంత లోతుకు దిగింది, ఏ స్థాయిలో ఆయన గాయం జరిగింది, ఎందుకంటే వాళ్ళు ఖచ్చితంగా కేసు నమోదు చేసేటప్పుడు ఆ కేసును విచారించేటప్పుడు హత్యాయత్నం అంటే ఏ స్థాయిలో గాయమైంది అనేటువంటిది కూడా చూస్తారు కదా. ఆ డాక్టర్ రిపోర్ట్లో ఏముందండి, జగన్మోహన్ రెడ్డి కరెక్ట్గా ఓ సెంటీమీటర్ దిగుంటుందేమో ఆ కోడి కత్తి, దానికి అంత రక్తం కూడా ఎక్కడ కనిపించలేదు. ఆ కోడి కత్తికి మనకి ఫోటోలన్నీ వచ్చినాయి కదా. అది కరెక్ట్గా చెప్పాలంటే నాకు తెలిసి చిన్నపిల్లలు పెన్సిల్ చెక్కుతాం కదా, ఇగో దీంట్లో మీకు కనిపిస్తుంది పెన్సిల్ ములుకు అనుకుందాం, అంత కూడా దిగు ఉండదు. దానికి జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడంటే ఎన్ఐఏ అధికారులకి, దింపితే నాకు ఇక్కడ భుజంలోంచి చంకల్లోకి వెళ్ళి చంకల్లోంచి ఛాతీలోకి వెళ్ళిపోయింది, నాకు అక్కడ వరకు వెళ్ళిపోయింది ఆ కోడి కత్తి, నేను లాగితే రాలేదు, నా పిఏ వచ్చి లాగితే అప్పుడు బయటకు వచ్చింది అని చెప్పాడంట. అది వినంగానే ఎన్ఐఏ అధికారులు జూట్ బోల్ రాయ్ సాలా అన్నారంట. ఇది ఫాల్స్ స్టేట్మెంట్ ఇస్తున్నాడు వీడు అని చెప్పి ఆ రోజే ఎన్ఐఏ అధికారులు అనేసారంట. ఆ మాట వినంగానే ఈయన నాకు సిగ్గుతో తలదించుకోవాలనిపించింది, మా రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబోతున్నటువంటి వ్యక్తి, అందులోనూ నాకు జగన్ అంటే అభిమానం అని ఈయన చెప్తున్నారు. ఒకసారి మొత్తం వినండి. हिंदी में आई फील वेरी बैड, चला झूठ बोला है जो अपना स्टेट का एक आदमी सीएम बन रहा है. आई एम वेरी मच फैन फॉर जगनमोहन रेड्डी बिकॉज इज यंग एनर्जेटिक चीफ मिनिस्टर ऑफ आंध्र प्रदेश. बट व्हाट ही डिपोज्ड हिज स्टेटमेंट इन फ्रंट ऑफ एनआईए, वो बोलता है साला झूठ बोला है. జగన్మోహన్ రెడ్డి కత్తి అగర్ అది చూసాం కదా. ఈయన చెప్తున్నాడు అసలు ఎన్ఐఏ వాళ్ళ మాట అనేటప్పటికీ నాకు సిగ్గేసింది, తలకాయ కొట్టేసినట్లయింది. అరే, మన రాష్ట్రానికి చెందినటువంటి ఒక వ్యక్తి ముఖ్యమంత్రి కాబోతా ఉన్నాడు, అందులోనూ నేను అభిమానిస్తాను జగన్మోహన్ రెడ్డిని, అతను చిన్న వయసులో ముఖ్యమంత్రి కాబోతున్నాడు అని చెప్పి నాకు అంత అభిమానం ఉంది అతని పైన. కానీ అతను ఎన్ఐఏ ముందు ఇచ్చినటువంటి ఆ స్టేట్మెంట్ ఆయన స్టేట్మెంట్ ఇస్తున్నప్పుడే అక్కడ అధికారులు అనేసారంట జూట్ బోల్ రాయ్ సాలా అని చెప్పేసి అని జగన్మోహన్ రెడ్డిని, ఒక ముఖ్యమంత్రి కాబోయేటువంటి వ్యక్తిని, అంటే ఇంకా అప్పటికి ఎన్నికలు అయినాయో లేకపోతే ఇదంతా కాలేదు కానీ ముఖ్యమంత్రి అయ్యుంటే ఆ మాట అనకూడదు, కానీ ఆ స్టేట్మెంట్ వినంగానే ఎన్ఐఏ అధికారులు జూట్ బోల్ రాయ్ సాలా అన్నారంటే ఎంత అబద్ధం చెప్తా ఉన్నాడు, ఎంత నిస్సిగ్గుగా, ఎంత నిర్లజ్జగా జగన్మోహన్ రెడ్డి అబద్ధం చెప్పాడు అనేది వాళ్ళకి అర్థమైపోయింది ఎన్ఐఏ అధికారులకి. వాళ్ళు ఇవాళ చేసిన దర్యాప్తును తప్పుపడతా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి ప్రతి అంశంలో కూడా మనం చూసాం. వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో కూడా ఏ రకంగా అసెంబ్లీలో మాట్లాడాడు, ఇద్దరూ నాకు రెండు కళ్ళు అన్నాడు, ఓ కన్ను ఇంకో కన్నును పొడుచుకుంటుందా అన్నాడు. కట్ చేస్తే మరి ఇంకో కన్ను మీద ఆరోపణలు వచ్చినాయి కదా, అభియోగాలు వచ్చినాయి కదా, మరి విచారణకి హాజరయ్యేలాగా నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి పంపాలి కదా. కానీ నువ్వేం చేసావు, ఆ కేసు నుంచి అవినాష్ రెడ్డిని ఎలా అయినా తప్పించాలి అని చెప్పి ఆఖరికి నీ చెల్లెల పైన ఆమె వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డావు, ఆమె హత్య చేయించిందని చెప్పి నీ సాక్షి ఛానల్లోనే కథనాలు నడిపావు, ప్రసారాలు చేయించావు, నీ సాక్షి పత్రికలోనే తప్పుడు రాతలు రాయించావు, నీ పార్టీ నాయకులతోటే ఈ తప్పుడు కోతలన్నీ కూయించావు. ఈ రోజున దాని పర్యవసానం ఏమైంది, ప్రజలు నిన్ను చీత్కరించుకుంటా ఉన్నారు. ఇకపోతే నువ్వు బాధితుడుగా ఉన్న కేసులో సాక్ష్యాలు చెప్పడానికి కోర్టులకు వెళ్ళలేదు. ఎన్ఐఏ అధికారులు దర్యాప్తు చేస్తుంటే వాళ్ళకి కూడా నువ్వు చెప్పేది అబద్ధం, అంటే జగన్మోహన్ రెడ్డి బతుకే అబద్ధం అని కేవలం ఆంధ్రప్రదేశ్, తెలుగు రాష్ట్రాలకే కాదు, జాతీయ స్థాయిలో ఉన్న అత్యున్నతమైనటువంటి దర్యాప్తు సంస్థలకు కూడా అర్థమైపోయింది. ఎన్ఐఏ లాంటి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అలాంటి వాళ్ళకు కూడా చాలా జూట్ బోల్ రాయ్ సాలా అని చెప్పేసి అన్నారు. అంటే ఇక ఇలాంటి బ్రతుకు నిజంగా బ్రతకడం కంటే జగన్మోహన్ రెడ్డి చచ్చిపోవడం మేలు అన్నటువంటి అభిప్రాయాలు కూడా రాజకీయ పండితుల నుంచి వ్యక్తమవుతా ఉంది. మరి ఈ రకంగా బూతులు తిట్టించుకున్న జగన్మోహన్ రెడ్డి ఈ రోజున కోర్టుకి వెళ్ళి విచారణ పరిధి ఇక్కడ, విచారణ పరిధి అక్కడ, ఈ కేసులో ఎన్ఐఏ ఇంకా లోతుగా విచారణ జరపాలి అంటూ వేస్తున్న పిటిషన్ల పైన, అంటే ఈ కేసుని ఇంకా సాగదీసేటువంటి ధోరణిలో ఈ ఆటంకాలు కలగజేస్తున్నటువంటి ఈ తీరుపైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.